దీపావళి పండుగ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థులు ఒకరోజు ప్రచారం నిలిపివేశారు. మళ్లీ యథావిధిగా రేపటి నుంచి ప్రచారం చేయనున్నారు. అమావాస్య గడియలు 2 రోజులు ఉండడంతో దీపావళి పండుగ ఎప్పుడు జరుపుకోవాలని సందిగ్ధం నెలకొంది. ఇవాళ మధ్యాహ్నం 2:44 గంటల నుండి రేపు మధ్యాహ్నం 2:56 వరకు అమావాస్య గడియలు ఉన్నాయి. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో జిల్లాల వారీగా తుది ఓటర్ల జాబితాను కలెక్టర్ విడుదల చేశారు. దీని ప్రకారం రాష్ట్రంలో మొత్తం 3,26,18,205 మంది ఓటర్లు ఉన్నారు. దీపావళి రోజున ఏ ఇంటి ముందు దీపాలు వెలుగుతూ ఉంటాయో ఆ ఇంట మహాలక్ష్మి కొలువు తీరుతుందని ప్రజల విశ్వాసం. ఈ కారణంగా దీపావళి పండుగ సాయంత్రం హిందూ కుటుంబాలు ఇంటి ముందు దీపాలు పెడుతుంటారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టే చర్యలకు అడ్డుకట్ట వేసేందుకు ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. నియోజకవర్గాల వారీగా ప్రత్యేక పరిశీలకులను నియమించింది. శ్రీ కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్ 18వ రోజు అనుష్ఠాన దీక్ష సందర్భంగా భక్తులకు దర్శనమిచ్చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోస్టల్ ఓటు కోసం 31,551 మంది అప్లై చేసుకున్నారని అధికారులు తెలిపారు. ఈరోజు వరల్డ్ కప్ లో భాగంగా నెదర్లాండ్స్ తో భారత్ తలబడుతుంది. ఈ మ్యాచ్ లో అందరి కళ్లు కోహ్లీపైనే ఉన్నాయి. తెలంగాణలో ఎన్నికల సందర్భంగా ఇప్పటివరకు 544.27 కోట్ల సొత్తు పట్టుబడిందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో విడుదలైన తుది ఓటర్ల జాబితాలో మహిళలే అధికంగా ఉన్నారు. మొత్తం 3,26,18,205 మంది ఉండగా అందులో పురుషులు 1,62,98,418 మంది ఉన్నారు. దీపావళి సందర్భంగా నగరంలోని గాంధీ చౌక్, నెహ్రూ పార్క్, బస్టాండ్, రైల్వే స్టేషన్ రద్దీగా మారింది. పూలు, పండ్లు, మామిడి కొమ్మలు తదితర సామాగ్రి కొనుగోలు చేసేందుకు ప్రజలు భారీగా తరలిరావడంతో సందడిగా మారింది.